హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మనకు ముందుగా ఖచ్చితంగా ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ అనేవి తెలియాలి. సో ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. 24 హెల్పింగ్ వర్బ్స్ వాటి యొక్క తెలుగు మీనింగ్సు, తర్వాత వాటి యొక్క షార్ట్ ఫామ్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు షార్ట్ ఫామ్లో మాట్లాడుతుంటాం, షార్ట్ ఫామ్స్ యూజ్ చేసేసి. సో అట్లాంటి షార్ట్ ఫామ్స్, సో ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఏమి ఆలోచించకుండా ఈ 24 మాత్రం మీరు ఎలాగైనా సరే గుర్తుపెట్టేసుకోండి. 24 హెల్పింగ్ వర్డ్స్ ప్లస్ వాటి యొక్క షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ క్లాసెస్లో మనం అన్ని కూడా షార్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. చాలా చాలా ముఖ్యమైన క్లాసు. సో జాగ్రత్తగా వినండి. 24 హెల్పింగ్ వర్డ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రైట్, ఎలా నేర్చుకోవాలంటే కూడా ముందుగానే చెప్తున్నాను. నిద్రలో లేపి అడిగినా సరే టక 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 24 హెల్పింగ్ వర్డ్స్, వాటి యొక్క తెలుగు మీనింగ్స్, వాటి యొక్క షార్ట్ ఫామ్స్ టక 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 1 మినిట్లో చెప్పేయాలి. సో అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడేస్తారు మీరు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. నంబర్ 1, మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని చేయు అంటుంటాం. సో అట్లాగా చేయు అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? చేయు. ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. అద్భుతమైన క్లాస్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, మీరే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మాత్రం తప్పకుండా ఇవి తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తేనే మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. 70%, ఆల్మోస్ట్ 70-80% అంతా కూడా వీటిపైన ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రైట్, చేయు అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? డూ అని చెప్తాం. ఓకే, చేయు అంటే డూ అని చెప్పేసేయండి. సో అట్లాగే చేస్తాడు, చేస్తాది. చేస్తాడు, చేస్తాది. మనం జనరల్గా మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అంటాం అతడు చేస్తాడు, ఆమె చేస్తుంది. ఇలా మాట్లాడేటప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? రైట్, అందరూ చేయండి అమ్మ, అందరూ చాట్ చేయండి. నేను చేస్తాను అంటే డూ అంటాం. సో అట్లాగా అతడు చేస్తాడు, ఆమె చేస్తుంది అన్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తుంటాం. వీటిని సింగులర్స్కు యూజ్ చేస్తుంటాం మనం ఎక్కువగా. ఓకే, సో సింగులర్స్కు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? డస్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. చెయ్యు అంటే డూ, చేస్తాడు చేస్తుంది అంటే డస్. ఒక పని ఏదైనా మనం చేశాము అని చెప్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? చేశాము, చేశాము. చేయు అంటే డూ, చేస్తాడు చేస్తుంది అన్నప్పుడు డస్. చేశాము అన్న, లేకపోతే చేశాను, ఒక పని చేశాము చేశాను అన్నప్పుడు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే మనం మాట్లాడేటప్పుడు చెప్తుంటాం, ఇప్పుడు చేస్తూ ఉన్నాను నేను, ఇప్పుడు నేను రాస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉన్నాను, ఇట్లా మాట్లాడుతుంటాం. సో అట్లాంటప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు చేస్తూ ఉన్నాను అన్నప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాను, ఎవరు? నేను చేస్తూ ఉన్నాను, అట్లాగా మీరు చేస్తూ ఉన్నారు, అట్లాగా మీరు చెప్పేటప్పుడు అనమాట. ఇప్పుడు చేస్తూ ఉన్నాను అన్నప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఓకే, చెయ్యు అంటే డూ, చేస్తాడు చేస్తానప్పుడు డస్, చేశాను అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాను అన్నప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నది అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నది. సింగులర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం.
సో అట్లాంటప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ముందుగా మీరు వీటి యొక్క తెలుగు మీనింగ్స్, షార్ట్ ఫామ్స్ తెలుసుకుంటే మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో అట్లాంటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. వాటి షార్ట్ ఫామ్స్ అని పక్కాగా తెలియాలి. సో అందుకే జాగ్రత్తగా వినండి క్లాస్ని. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎవరు కూడా అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. సూపర్ క్లాస్ ఇది. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నది అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నది. సో అట్లాగా ఈజ్ రైటింగ్, ఓకే, షీ ఈజ్ రైటింగ్ ఇలా చెప్తూ ఉంటాం మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈజ్ను యూజ్ చేసి. సో అట్లాగే మళ్ళీ ప్లూరల్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాము అంటే మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాము, లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాం, వారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇట్లా మాట్లాడేటప్పుడు ఈ ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. చూడండి, ఓకే, చేస్తాడు, చేస్తుంది, డస్, చేశాను, డిడ్. ఇప్పుడు చేస్తూ ఉన్నాను, యామ్. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నది, ఈజ్. ఇప్పుడు చేస్తూ ఉన్నాము, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను ఇచ్చేస్తాం. సో అట్లాగే నంబర్ 7, గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నది. ఇలా చెప్పేటప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? గతంలో చేస్తూ ఉన్నాను. మనం గతం గురించి మాట్లాడుతుంటాం. మనం జనరల్గా మాట్లాడేటప్పుడు నేను ఈ టయానికి క్లాస్ చెప్తూ ఉన్నాను, అతడు క్లాస్ వింటూ ఉన్నాడు, ఆమె క్లాస్ చూస్తూ ఉంది. ఇట్లా మాట్లాడుతుంటాం. సో అట్లాంటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని ఇచ్చేసి మాట్లాడుతుంటాం అన్నమాట. అంటే ఫాస్ట్ యాక్షన్స్ చెప్పేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్ను చేస్తుంటాం. గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నది. ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? సో వీటిని ఈ హెల్పింగ్ వర్బ్ మనం సింగులర్స్కి మాత్రం యూజ్ చేస్తుంటాం. కాబట్టి సో ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. అంటే జరిగిపోయిన గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తూ ఉన్నప్పుడు అన్నమాట. గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నది. ఇలా చెప్పేటప్పుడు మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే నంబర్ 8, గతంలో చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇది ప్లూరల్స్కి ఇచ్చేస్తున్నాం. గతంలో చేస్తూ ఉన్నారు, గతంలో చేస్తూ ఉన్నారు, లేకపోతే గతంలో చేస్తూ ఉన్నాము, ఎలా అయినా మాట్లాడుకోండి. ఉన్నాము, ఉన్నారు అన్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ ఉంటాం. గతంలో చేస్తూ ఉన్నారు, గతంలో చేస్తూ ఉన్నాము అన్నప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి వస్తే చాలు, మనం ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఇంకా వీటితోనే మనకు ఇంగ్లీష్ అనేది మొత్తం డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలియాలి. తెలుగు మీనింగ్స్, వాటి యొక్క షార్ట్ ఫామ్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకే, రైట్. ఇంకా నంబర్ 9 చూద్దాం. నంబర్ 9, కలిగియుండు అని చెప్తుంటాం. కలిగియుండు. సో కలిగి ఉండు అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? సో నంబర్ 10 కూడా కలిగి ఉండనే వస్తుంది. సో 9 వచ్చేసి మనం హ్యావ్ అనే ఏదైనా కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు సో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. హ్యావ్ అనేది ప్లూరల్కు యూజ్ చేస్తుంటాం. ప్లూరల్స్ ఏంటి తెలుసు కదా మనకు? ఐ, వి, యు, దే. వీటికి మనం హ్యావ్ను యూజ్ చేస్తుంటాం. సో అట్లాగే కలిగి ఉండు అని సింగులర్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. సింగులర్స్కు హ్యాజ్ అనే
హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాం. సింగులర్స్ ఏంటివి మనకు? హీ, షీ, ఇట్. తర్వాత మన యొక్క నేమ్ ఏదైనా ఉన్నట్టే సో మన నేమ్ మన్విక్ అని రాస్తాను నేను. మీ నేమ్ మీరు పెట్టుకోండి. సో ఇవి సింగులర్స్. సింగులర్స్కు హ్యాజ్ను యూజ్ చేస్తూ ఉంటాం, ప్లూరల్స్కు హ్యావ్ను యూజ్ చేస్తుంటాం. హెల్పింగ్ వర్బ్ను ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. సో కలిగి ఉండు, హ్యావ్ కలిగి ఉండు, హ్యాస్ కలిగి ఉండు, బోత్ ఆర్ సేమ్ మీనింగ్ అనమాట. రైట్. సో అట్లాగే కలిగి ఉండెను అంటుంటాం. సో అట్లాంటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం? కలిగి ఉండెను. కలిగి ఉండెను అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? కలిగి ఉండెను అన్నప్పుడు హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, సో కలిగి ఉండు, హ్యావ్ అంటే కలిగి ఉండు, హ్యాజ్ అంటే కలిగి ఉండు, హ్యాడ్ అంటే కలిగి ఉండెను. ఓకే, రైట్. సో హెల్పింగ్ వర్బ్ 12. ఏదైనా ఒక పనిని మనం భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం? భవిష్యత్తులో చేస్తాను. భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చెప్తూ ఉంటాం మనం. రేపు నేను క్లాస్కి వస్తాను, రేపు నేను టిఫిన్ చేస్తాను, రేపు నేను లంచ్ చేస్తాను, రేపు నేను ఊరు వెళ్తాను. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సంబంధించినట్టు అనమాట. సో ఇట్లాంటి పదాలను మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తుంటాం మనం. సో నంబర్ 13 కూడా భవిష్యత్తులో చేస్తాను. బోత్ ఆర్ సేమ్ మీనింగ్ అనమాట. భవిష్యత్తులో చేస్తాను. సో భవిష్యత్తులో చేస్తానన్నప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే షెల్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సార్ రెండు ఒకటే కదా, మరి రెండింటిని మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు రెండింటిని ఒకేసారి యూజ్ చేసి మాట్లాడవచ్చు అంటుంటారు చాలామంది. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ చెప్తాను మీకు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా జనరల్గా అయితే విల్లును యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏమున్నాయి మనకు? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. తర్వాత నేమ్. ఇవి ప్లూరల్స్. తర్వాత ఇవి సింగులర్స్. మన నేమ్ ఏది ఉంటే నేమ్ కూడా పెట్టుకోండి. సో ఇవి సింగులర్స్. ఓకే, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఇంగ్లీష్లో ఈ రెండు కూడా విల్ అన్నా షెల్ అన్నా భవిష్యత్తులో చేయబోయే పనులని చెప్తూ ఉంటాం. సో మరి వీటిని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి సార్ అంటే, సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఐ, వి ఉంది కదా, ఈ రెండింటికి మాత్రం మీరు ఎప్పుడు లెటర్స్ కానీ డ్రాఫ్టింగ్ సంబంధించి ఏదైనా రాస్తూ ఉంటారు కదా, మీరు పేపర్ పైన రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో ఎట్లా ఉపయోగించాలంటే ఐ, వికి షెల్లును యూజ్ చేయండి. ఓకే, మిగతా ఉన్నాయి కదా యు, దే, సో వీటికి విల్లును యూజ్ చేయండి. ఇది ఎప్పుడు? ఓన్లీ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే. అంటే మీరు రాస్తుంటారు కదా, సో అట్లాంటప్పుడు మాత్రమే ఐ, వీకు ఈ షెల్లును యూజ్ చేయండి, షెల్ అనే హెల్పింగ్ వర్బ్ను. సో మిగతావి ఏవైతే ఉన్నావో యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ ఏవైతే ఉన్నావో వీటికి విల్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసి రాయండి మీరు లెటర్లో రాసేటప్పుడు. ఓకే, ఏదైనా మెయిల్స్ కానీ పెట్టేటప్పుడు ఇట్లాగా రాయండి. సో కానీ స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి వేరే అనమాట. సో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా మామూలుగా అయితే రూల్ అయితే ఇది, కాకపోతే ఇప్పుడు అందరూ కూడా సో వీటన్నిటికి కలిపి మనం మాట్లాడేటప్పుడు అన్నిటి కలిపి విల్లునే యూజ్ చేస్తూ ఉన్నారు. ఐ, వీక్ కూడా విల్లునే యూజ్ చేసి మాట్లాడుతున్నారు. అది తప్పేం కాదు. సో యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే అది. కాబట్టి మీరేంటంటే ఏదైనా లెటర్స్ కానీ మెయిల్స్ కానీ పంపించేటప్పుడు సో ఐ, వీక్ మాత్రం షెల్లును యూజ్ చేయండి. మిగతా వాటికి యు, దే, హీ, షీ, ఇట్, నేమ్ ఉన్నాయి కదా, వీటికి మాత్రం విల్లును యూజ్ చేయండి. కానీ మాట్లాడేటప్పుడు అన్నిటికి కూడా విల్లును చేసుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. విల్లు, షెల్ అనే రెండు కూడా భవిష్యత్తులో మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, నేను చేస్తాను అని చెప్పేటప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో అట్లాగే భవిష్యత్తులో చేస్తాను,
ఒకప్పుడు కూడా అంటే ఒకప్పుడు చేసేవాడిని అనే సిట్యుయేషన్‌లో కూడా ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. రేర్‌గా వాడుతుంటాం అన్నమాట. ఒకప్పుడు చేసేవాడిని. ఎందుకంటే మనకు వేరే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దీన్ని అంతగా మనం ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. భవిష్యత్ ఫ్యూచర్‌కి మాత్రమే యూజ్ చేస్తుంటాం. సో, ఏంటి భవిష్యత్తులో చేస్తాను, ఒకప్పుడు కూడా చేసేవాడిని అని చెప్పేటప్పుడు అంటే ఇంకొక హెల్పింగ్ వర్బ్ ఏందంటే మనకు వుడ్ అన్నమాట. ఈ వుడ్ అనేది ఏంటి అంటే విల్లుకు ఫాస్ట్ ఫార్మ్ అన్నమాట. విల్లుకు ఫాస్ట్ ఫార్మ్. భవిష్యత్తులో చేస్తాను, ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పేటప్పుడు విల్లుకి వుడ్ అనేది ఫాస్ట్ ఫార్మ్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం. సో, నంబర్ 15 షుడ్ అన్నమాట. సారీ. చేయాలి అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి, చేయాలి అని చెప్తున్నాం గదా! సో, అట్లాంటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తుంటాం. చేయాలి, ఏదైనా ఒక పనిని చేయాలి. నేను రాయాలి, నేను చదవాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను మాట్లాడాలి. సో, ఇట్లా మనం ఏదైనా ఒక పనిని చేయాలి అని చెప్తున్నాం గదా! సో, అట్లాంటి సందర్భంలో మనం షుడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. ఈ షుడ్ హెల్పింగ్ వర్బ్ ఏందంటే షెల్లుకు షుడ్ అనేది ఫాస్ట్ ఫార్మ్ అన్నమాట అంతే. ఓకే. షెల్లుకు షుడ్ అనేది ఫాస్ట్ ఫార్మ్. విల్లుకు వుడ్, షెల్లుకు షుడ్ అన్నమాట. ఫాస్ట్ ఫార్మ్స్ అన్నమాట ఇవి. ఓకే. సో, అర్థమైంది గదా! హావ్ అంటే కలిగుండు, హాస్ అంటే కలిగుండు. హ్యాడ్ అంటే కలిగి ఉండేను. భవిష్యత్తులో చేస్తాను విల్, షెల్. 2 కూడా బోత్ సేమ్ మీనింగ్. భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు విల్, షెల్‌ను యూజ్ చేస్తుంటాం. భవిష్యత్తులో చేస్తాను, ఒకప్పుడు కూడా చేసేవాడిని. ఒకప్పుడు చేసేవాడినని ఎలా చెప్తామంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేర్‌గా చెప్తామన్నమాట మనం. అంటే నేను ఇప్పుడు చేయలేను. ఒకప్పుడు చేసేవాడిని. నేను స్కూల్ చదువుకునేటప్పుడు. వన్స్ ఐ వుడ్ ప్లే క్రికెట్. ఓకే. ఒకప్పుడు అట్లా ప్రత్యేకంగా మెన్షన్ చేసి చెప్తుంటాం కదా! అట్లాంటప్పుడు మనం ఇది ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేసి చెప్తా ఉంటాం. వన్స్ ఐ వుడ్ ప్లే క్రికెట్. సో, సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ఇలా చెప్పేసేయండి. అంటే నేను ఒకప్పుడు రేర్‌గా ఇట్లా వన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తా. రేర్‌గా మాట్లాడతాం అనమాట. సో, దీనికి ఎందుకంటే మనకు దీని బదులు యూజ్డ్ టు ఉంది కాబట్టి యూజ్డ్ టును యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పేటప్పుడు ప్రతిసారి మనం హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ టుని యూజ్ చేసుకొని మాట్లాడొచ్చు. కాకపోతే జస్ట్ మీకు గుర్తుండాలని చెప్తున్నాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అంతే జస్ట్. వుడ్‌ని ఫాస్ట్‌గా కూడా యూజ్ చేస్తాము అనేది ఎవరైనా ఫాస్ట్‌గా యూజ్ చేసి మాట్లాడినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తూ ఉన్నాను నేను. అది గుర్తుపెట్టుకోండి. వన్స్ ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే నేను ఇప్పుడు ఆడట్లేదు కదా! ఒకప్పుడు ఆడేవాడిని అట్లాగా. అట్లా మాట్లాడుతున్నాం కదా మనం. ఒకప్పుడు నేను ఆ పని చేసేవాడిని. అంటే ఇప్పుడు చేయట్లేదు. సో, అట్లాంటప్పుడు చెప్తా ఉంటాం. రేర్‌గా యూజ్ చేస్తాము. ఇది పెద్ద ఇబ్బందేం కాదు. ఓకే. అట్లా యూజ్ చేసుకోండి. హెల్పింగ్ వర్బ్ 16 చేయగలను. గలను లేకపోతే చేయగలను. చేయగలనని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏదైనా మనం ఒక పనిని చేయగలను. చేయగలను, గలను, చేయగలను అన్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తుంటాం మనం. కెన్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తుంటాం. నేను ఒక పనిని చేయగలను. నేను అది చేయగలను. నేను ఆ పని చేయగలను. ఐ కెన్ డూ ఇట్లా చెప్తున్నాం కదా! నేను అది చేయగలను. ఏదైనా ఒక పనిని గలను, చేయగలను అని చెప్పేటప్పుడు కెన్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. సో, అట్లాగే నంబర్ 17 చేయగలను అంటే మనం కెన్ అని చెప్పాము. చేయగలిగాను అంటుంటాం. చేయగలిగాను. నేను ఆ పనిని చేయగలిగాను. ఇట్లా చెప్తున్నాం కదా! చేయగలిగాను అన్నప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తామంటే కుడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. ఓకే. చేయగలను అంటే కెన్, చేయగలిగాను అన్నప్పుడు కుడ్. రైట్. నంబర్ 18 హెల్పింగ్ వర్బ్ టక చెప్పేసేలాగా గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. చేస్తే చెయ్యొచ్చు. నంబర్ 18 చేస్తే చెయ్యొచ్చు. మనం డౌట్‌ఫుల్‌గా చెప్తా ఉంటాం. ఏదైనా ఒక పనిని చేస్తే చేయొచ్చు. నేను కాలేజీకి వెళ్తే వెళ్ళొచ్చు. నేను రేపు ఆఫీస్‌కి వెళ్తే వెళ్ళొచ్చు. అంటే డౌట్ అంట. వెళ్తావో లేదో కూడా తెలీదు. వెళ్తే వెళ్ళొచ్చు. సో, అట్లాగే నంబర్ 19 కూడా చేస్తే చేయొచ్చు. చేస్తే చేయొచ్చు. సేమ్ మీనింగ్ అన్నమాట. సో, చేస్తే చేయొచ్చు అన్నప్పుడు ఎలా చెప్తాం? మే అనే హెల్పింగ్ వర్బ్‌ని ఇచ్చేస్తాం. సో, చేస్తే చేయొచ్చు. అంటే డౌట్ అన్నమాట. వెళ్తే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు అని.
సో అట్లాగే మైట్ అన్న కూడా సేమ్ మీనింగ్ అనమాట, హెల్పింగ్ వర్బ్ మైట్. ఓకే, చేస్తే చేయొచ్చు. ఈ రెండు కూడా డౌట్ఫుల్గా అనమాట. చేస్తే చేయొచ్చు, నేను వెళ్తే వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఈ రెండింటి మధ్యలో జరిగి ఏదైనా ఒక పని నేను మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా, నేను రేపు ఆఫీస్కి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాం. సార్ మరి ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంది సార్? ఇప్పుడు మే తర్వాత మైట్ ఉంది కదా, ఈ మధ్యలో వీటిని ఎలా ఎలా యూజ్ చేయాలి, రెండు కూడా సేమ్ మీనింగ్ కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా మాట్లాడతారంటే ఇందులో కూడా మళ్ళీ ఇదే యాక్చువల్గా చేసి చేయొచ్చు అంటే డౌట్ఫుల్ నెగిటివ్ అనమాట, అంటే మైనస్ పాయింట్. సో అవుతే అవుతుంది లేదంటే లేదని. సో అందులో కూడా ఈ రెండింటిని ఎలా యూజ్ చేయాలి మీరు మే మైట్ని అంటే, సో ఏదైనా ఒక పని 60%, ఓకే, 60% జరుగుద్ది అంటే అంటే అవుతుందో లేదో దాంట్లో కూడా 60% అవ్వచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, బాగా వర్షం పడుతుంది. సో ఒక 1 అవర్లో వర్షం తగ్గితే నేను ఆఫీస్కి వెళ్తాను, వర్షం తగ్గకుంటే పోను. సో మ్యాక్సిమం తగ్గే మూమెంట్ ఉంది. సో అట్లాంటప్పుడు 60% ఉన్నప్పుడు మీరు మే అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయండి. సో ఇంకా అందులో తక్కువగా 40% ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉన్నాయి. వర్షం కుండపోతగా కురుస్తూ ఉందనుకోండి, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఉరుములు మెరుపులతో ఉంది. సో అట్లాంటప్పుడు ఛాన్సెస్ ఇంకా ఏమీ ఉండవు, లెస్ ఛాన్సెస్. సో అట్లాంటప్పుడు మనం మైట్ యూజ్ చేసి చెప్తాం. ఓకే, 6 ఇందులో కూడా డౌట్లో కూడా అంటే చేస్తే చేయొచ్చు వెళ్తే వెళ్ళొచ్చు, ఇట్లాంటి డౌట్లో కూడా మనకు 60% ఉన్నప్పుడు మాత్రం మే అని యూజ్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు ఛాన్సెస్ లెస్గా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మైట్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఈ రెండు ఇట్లా యూజ్ చేసుకోండి. సో మే అన్నా మైట్ అన్నా చేస్తే చేయొచ్చు, అయితే అవ్వచ్చు, కావచ్చు, జరగవచ్చు, ఇట్లా డౌట్ఫుల్గా చెప్తుంటాం కదా. సో అట్లాంటప్పుడు వచ్చు అనేటప్పుడు ఈ రెండు హెల్పింగ్ వర్బ్లను యూజ్ చేసి మనం మాట్లాడుతుంటాం. రైట్, నంబర్ 20, తప్పకుండా. తప్పకుండా అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం అంటే, మనం తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ఏదైనా సరే తప్పకుండా రావాలి. సో తప్పకుండా నేను చేయాలి, తప్పకుండా వెళ్ళాలి. సో నేను క్లాస్ చెప్పాలి. సో చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా వెళ్ళాలి నేను. సో ఇట్లాగా పక్కాగా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనే ఖచ్చితత్వాన్ని ఇస్తుంటుంది కదా. సో ఖచ్చితంగా జరుగుతుంది అనే సందర్భంలో మనం ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం. సో తప్పకుండా అన్నప్పుడు మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే నంబర్ 21, ఏదైనా ఒక పని బాధ్యతగా చేయాలి. బాధ్యతగా చేయాలి, బాధ్యతగా చేయాలి అంటే మనిషి యొక్క నైతిక బాధ్యత ఉంటుంది కదా, నైతిక బాధ్యతను గుర్తు చేసే సందర్భంలో ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తుంటాం. సో మనం అందరం కూడా మనకంటే వయసులో పెద్దవాళ్ళను తప్పకుండా పెద్దలను గౌరవించాలి, మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. సో మనకు జన్మనిచ్చారు కాబట్టి. సో ఇట్లాగా బాధ్యతతో కూడినటువంటి మాటలను మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఏంటి ఆ హెల్పింగ్ వర్బ్ అంటే ఆట్ టు. ఓకే, ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాలి అన్నప్పుడు ఆట్ టు అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. రైట్, హెల్పింగ్ వర్బ్ 22, ఒకప్పుడు చేసేవాడిని. అప్పుడు చెప్పాను కదా వుడ్ అప్పుడు, సో దానికి మీ డైరెక్ట్ అనమాట, ఒకప్పుడు చేసేవాడి. ఒకప్పుడు చేసేవాడిని అన్నప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం మనం? యూజ్డ్ టు. ఓకే, ఒకప్పుడు చేసే ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే ఒకప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు ఆడలేను కదా. సో అట్లాగనమాట. ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు నేను ఆడలేను. సో ఇట్లాగా మనం మాట్లాడేటప్పుడు ఒకప్పుడు ఏదైనా ఒక పని చేస్తుంటాం కదా మనం, అంటే ఇప్పుడు ప్రస్తుతం చేయట్లేదు, అలా చెప్పేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఏంటి ఆ హెల్పింగ్ వర్బ్? యూజ్డ్ టు. ఓకే, యూజ్ టు, ఒకప్పుడు చేసేవాడిని, యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. సో అట్లాగే మన అవసరం ఉంటుంది కదా ఏదైనా, నేను నీకు
క్లాస్ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నీకు ఇంగ్లీష్ నేర్పించాల్సిన అవసరం ఉంది. మీరు వినాల్సిన అవసరం ఉంది. మీరు క్లాస్ చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఏదైనా అవసరాన్ని మెన్షన్ చేసి మాట్లాడేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తుంటాం. అవసరం. ఓకే. అవసరం అంటే నీడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. సో, మీరు నీడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, నీడ్‌ని ఎలా యూజ్ చేయాలంటే చెప్తాను. ఐ, వి, యు, దే. ఇవి ప్లూరల్స్ సబ్జెక్టు. వీటికి నీడ్ అని హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. సో, మరి సింగులర్స్‌కి ఎలా యూజ్ చేయాలి సార్ అంటే హీ, షీ, ఇట్ తర్వాత నేమ్ ఉంటుంది కదా! మీ నేమ్ ఏదైతే అది పెట్టుకోండి. సో, నేను మన్విక్ అని రాస్తున్నాను. వీటికి సింగులర్స్‌కి ఏం చేస్తానంటే నీడ్స్ అని యూజ్ చేస్తాం. జస్ట్ ఎస్‌ని యాడ్ చేసుకొని ఇంగ్లీష్‌లో మాట్లాడేస్తుంటాం. నీడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను ఐ, వి, యు, దేలకు నీడ్ అంటాము. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, టు నేమ్‌కొచ్చేసి మనం నీడ్స్ అని యూజ్ చేసి మాట్లాడుతుంటాం. ఓకే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు అవసరాన్ని మెన్షన్ చేసి మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‌లో నీడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేస్తాం. సో, అట్లాగే ఏదైనా ఒక పనిని మనం ఏ పనైనా గానీ, ఏ పనైనా సరే ధైర్యంగా చేస్తాను అన్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. ధైర్యంగా చేస్తాను. ఏ హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేస్తాం? ధైర్యంగా చేస్తాను అని ఏదైనా ఒక విషయం గురించి, ఒక దాని గురించి మనం చెప్పేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తున్నాం. డేర్ అనే హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది కూడా అంతేనమాట. సో, మీరు ఐ, ఊ, యుద్దెలకు డేర్ యూజ్ చేసుకుంటారు. సింగులర్స్ అనేవి హీ, షీట్‌కి డేర్స్ అని చెప్పి చెప్పేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఎలా చెప్తాం? ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తానంటే నేను ఎక్కడైనా సరే ధైర్యంగా ఇంగ్లీష్‌లో మాట్లాడతాను అని చెప్పాలి. సో, మనం ఇంగ్లీష్‌లో ధైర్యంగా ఎక్కడైనా మాట్లాడతాం. ఎనీవేర్ ఐ డేర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎనీవేర్ ఐ డేర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇట్లాగా ధైర్యంగా మాట్లాడేస్తాను అని చెప్పేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తాం. ఓకే. సో, వీటి యొక్క తెలుగు మీనింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీకు పక్కాగా తెలిసి ఉండాలి. తెలుగు మీనింగ్స్ తెలియకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. సో, మీకు ఒక్కసారి మొత్తం రాస్తాను నేను. డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, had, will, would, shall, should, can, could, may, 19 might, 20 must, 21 ought to, 22 used to, 23 need, 24 dare. ఓకే. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. వాటి యొక్క తెలుగు మీనింగ్స్‌తో టక 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 చెప్పేసేయాలి. ఎలా చెప్తాం మనం? ఎలా చెప్పేసేయాలంటే చెయ్యు, డూ, చేస్తాడు, చేస్తాది, డస్, చేశాను, డిడ్, ఇప్పుడు చేస్తూ ఉన్నాను, యామ్, ఇప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నది, ఈజ్, ఇప్పుడు చేస్తూ ఉన్నాము, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఆర్, గతంలో చేస్తూ ఉన్నాను, గతంలో చేస్తూ ఉన్నాడు, గతంలో చేస్తూ ఉన్నది, వాజ్, గతంలో చేస్తూ ఉన్నారు, వర్, కలిగి ఉండుట, హ్యావ్, కలిగి ఉండుట, హ్యాస్, కలిగి ఉండెను, హ్యాడ్,
భవిష్యత్తులో చేస్తాను విల్, భవిష్యత్తులో చేస్తాను ఒకప్పుడు చేసేవాడిని వుడ్, భవిష్యత్తులో చేస్తాను షెల్. ఓకే, చేయాలి షుడ్, చేయగలను కెన్, చేయగలిగాను కుడ్, చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు మే మైట్, రెండు కూడా చేస్తే చేయొచ్చు. తప్పకుండా మస్ట్, బాధ్యతగా చేయాలి ఆట్ టు, యూజ్ ఒకప్పుడు చేసేవాడిని యూజ్ టు, అవసరం నీడ్, ధైర్యంగా చేస్తాను డేర్. ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ తెలుగు మీనింగ్స్తో టక్క 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 మీరు మ్యాక్సిమం 1 మినిట్ లోపు చెప్పడానికి ట్రై చేయండి. తెలుగు మీనింగ్స్తో సహా టక్క 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 ఎంత పర్ఫెక్ట్గా. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వీటిని బండగా అంటే గుడ్డిగా గుర్తుపెట్టేసుకుంటారు, బండగా గుర్తుపెట్టేసుకుంటారు, ఎట్లాగైనా పెట్టేసుకోండి. వాటి యొక్క తెలుగు మీనింగ్స్తో సహా మీరు పర్ఫెక్ట్గా గుర్తుండాలి. ఇవి వస్తేనే మనం ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేస్తాం. ఇవి రాకపోతే చాలా కష్టం అన్నమాట. రైట్. సో అట్లాగే ఈ 24 హెల్పింగ్ వర్డ్స్కి వీటిని యూజ్ చేసి మనం మాట్లాడేటప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటాం. మనం పాజిటివ్ వర్డ్స్ కాకుండా నెగిటివ్గా మాట్లాడుతుంటాం. నేను ఆ పని చేస్తాను అంటే పాజిటివ్ వర్డ్. నేను ఆ పని చేయను, వాళ్ళు ఆ పని చేయరు, మేము ఆ పని చేయము, అతడు ఆ పని చేయడు, ఆమె ఆ పని చేయదు. సో ఇట్లాగా నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం షార్ట్ ఫామ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఆ షార్ట్ ఫామ్స్ అనేవి ఇప్పుడు 24 హెల్పింగ్ వర్డ్స్ వాటి యొక్క తెలుగు మీనింగ్స్ తెలుసుకున్నాం. వాటి యొక్క షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. వాటి షార్ట్ ఫామ్స్ తెలుసుకుంటే సరిపోద్ది ఇంకా. ఓకే, మనం ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ తెలుగు మీనింగ్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టు అనమాట. రైట్, షార్ట్ ఫామ్ చెప్తాను, ట్రై చేయండి. 24 హెల్పింగ్ వర్డ్స్ చూశారు కదా, వాటి యొక్క షార్ట్ ఫామ్స్. నంబర్ 1, డూ ప్లస్ నాట్. ఏమవుతుంది? డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫామ్స్. మళ్ళీ తర్వాత హెల్పింగ్ వర్డ్స్ క్లాసెస్ అప్పుడు సార్ షార్ట్ ఫామ్స్ చెప్పండి సార్ అని చెప్పి అడగతండి. సో ఓకే, ఇప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ ఫామ్స్ అనేవి పర్ఫెక్ట్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెగటివ్ సెంటెన్స్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఈ షార్ట్ ఫామ్స్నే యూజ్ చేసి మాట్లాడుతుంటాం మనం. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డూ ప్లస్ నాట్ ఏమవుతుంది? డోంట్ అవుతుంది. సో అట్లాగే డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఓకే, డస్ ప్లస్ నాట్ డజంట్. డిడ్ ప్లస్ నాట్, డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? డెంట్ అవుతుంది. సో మనం డిడెంట్ అంటుంటాం. సో మీరు అలానే పిలుచుకోండి, లేకపోతే మీకు ఇంకా బాగా ఫ్లూయెంట్గా బాగా వచ్చేసిన తర్వాత డెంట్ అని చెప్పేసేయండి, డెంట్ అంటాం. సో అట్లాగే నెంబర్ 4, యామ్ ప్లస్ నాట్. చాలామంది కన్ఫ్యూజ్ అనమాట. యామ్ ప్లస్ నాట్ యామంట్ అని రాస్తున్నారు, తప్పనమాట. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యామ్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. యామ్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. సో అట్లాగే నెంబర్ 5, ఈజ్ ప్లస్ నాట్ ఇజంట్. ఈజ్ ప్లస్ నాట్ ఇజంట్ అవుతుంది. సో అట్లాగే నెంబర్ 6, ఆర్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. ఆర్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. నంబర్ 7, వాజ్ ప్లస్ నాట్ wasn't. Number 8, were plus not weren't. Okay, were plus not weren't. Number 9, have plus not haven't అవుతుంది. have plus not haven't. Number 10, has plus not hasn't. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి వీటిని. ఓకే, డూ ప్లస్ నాట్ వచ్చేసి డోంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుంది. సో డిడెంట్ అని కూడా అంటాం. మీరు నేర్చుకునేందుకు డిడెంట్ అనండి. మీకు బాగా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత డెంట్ అని పలికేసేయండి. సో అట్లా యామ్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. ఈజ్ ప్లస్ నాట్ వచ్చేసి ఈజంట్ అవుతుంది. ఆర్ ప్లస్ నాట్ వచ్చేసి ఆంట్ అవుతుంది. వాజ్ ప్లస్ నాట్ వచ్చేసి వజంట్ అవుతుంది.
వర్ ప్లస్ నాట్ వచ్చేసి వెరెంట్ అవుతుంది. హ్యావ్ ప్లస్ నాట్ వచ్చేసి హ్యావెంట్. హ్యాజ్ ప్లస్ నాట్ వచ్చేసి అజెంట్. ఓకే, సో యామ్ ప్లస్ నాట్ కానీ తర్వాత ఆర్ ప్లస్ నాట్ కానీ వచ్చినప్పుడు ఆంట్ వస్తుంది. ఓకే, చాలామంది అమెంట్ అని రాస్తారు, తప్పు అనమాట. ఆంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో మీకు 10 షార్ట్ ఫామ్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు హ్యాడ్ ప్లస్ నాట్. హ్యాడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? హ్యాడెంట్. హ్యాడ్ ప్లస్ నాట్ వచ్చేసి హ్యాడెంట్ అవుతుంది. బట్ 12 కెన్ ప్లస్ నాట్. కెన్ ప్లస్ నాట్ వచ్చేసి కాంట్ అవుతుంది. కెన్ ప్లస్ నాట్ వచ్చేసి కాంట్ అవుతుంది. సో అట్లాగే కుడ్ ప్లస్ నాట్. కుడ్ ప్లస్ నాట్ వచ్చేసి కుంట్ ఉంటాం. ఓకే, ఇంగ్లీష్లో పలికేటప్పుడు కుంట్ అంటాం. సో మీరు నేర్చుకో కుడంట్ అన్నా పర్లేదు, మీరు బాగా ఫ్లూయెంట్ చిత్రం కుంట్ అని చెప్పి షార్ట్లో పలికేసేయండి. కుంట్. ఓకే, 14 మే ప్లస్ నాట్. మే ప్లస్ నాట్ ఏమవుతుంది? మేయంట్ అవుతుంది. ఓకే, మేయంట్. మే ప్లస్ నాట్ వచ్చేసి మేయంట్ అవుతుంది. మైట్ ప్లస్ నాట్. మైటంట్. ఓకే, మైట్ ప్లస్ నాట్ వచ్చేసి మైటంట్. నంబర్ 16 విల్ ప్లస్ నాట్. షార్ట్ ఫామ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. సో హెల్పింగ్ వర్డ్స్ ఇచ్చేసి మనం మాట్లాడేటప్పుడు, షార్ట్ ఫామ్స్ మాట్లాడేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. సో అట్లాగే నంబర్ 17 వుడ్ ప్లస్ నాట్. వుడ్ ప్లస్ నాట్ ఉంట్ అంటాం. ఓకే, మామూలుగా దాన్ని పలకాలింది ఉంట్ అని పలికేస్తాం మనం ఫ్లూయెన్స్గా మాట్లాడేటప్పుడు. మీరు వుడంట్ అన్న నేర్చుకునేటప్పుడు వుడంట్ అన్న అంటే బాగా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఉంట్ అని పలికేసేయండి. ఉంట్. నంబర్ 18 షెల్ ప్లస్ నాట్. ఎలా చెప్తాం? షెల్ ప్లస్ నాట్ షాంట్ అంటాం. ఓకే, షెల్ ప్లస్ నాట్ షాంట్. షార్ట్ ఫామ్ చూడండి. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. వుడ్ ప్లస్ నాట్ ఉంట్ అవుతుంది. షెల్ ప్లస్ నాట్ షాంట్ అవుతుంది. నంబర్ 19 షుడ్ ప్లస్ నాట్. షుడ్ ప్లస్ నాట్ షుంట్ అంటాం. ఓకే, సో మీరు పలకాల్సింది షుంట్, కాకపోతే నేర్చుకునేటప్పుడు షుడంట్ అంటుంటాం. షుడంట్ అని నేర్చుకోండి. సో బాగా ఫ్లూయెంట్ వచ్చిన తర్వాత షుంట్. షుంట్. నెక్స్ట్ నంబర్ 20 మస్ట్ ప్లస్ నాట్. మస్ట్ ప్లస్ నాట్ ఏమవుతుంది? మస్టంట్. ఓకే, మస్ట్ ప్లస్ నాట్ వచ్చేసి మస్టంట్ అవుతుంది. షార్ట్ ఫామ్స్ బాగా గుర్తుపెట్టుకున్నాము. హ్యాడ్ ప్లస్ నాట్ హెడెంట్. కెన్ ప్లస్ నాట్ కాంట్. ఓకే, కుడ్ ప్లస్ నాట్ కుంట్. మే ప్లస్ నాట్ మైంట్. మైట్ ప్లస్ నాట్ మైంట్ మైటెంట్. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. వుడ్ ప్లస్ నాట్ ఉంట్ అంటాం. సో అట్లాగే షెల్ ప్లస్ నాట్ షాంట్. షుడ్ ప్లస్ నాట్ వచ్చేసి షుంట్. మస్ట్ ప్లస్ నాట్ వచ్చేసి మస్టంట్. రైట్. హెల్పింగ్ వర్బ్ షార్ట్ ఫామ్ వచ్చేసి 21
ఆర్ ప్లస్ నాట్. ఆర్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఆంట్ అంటాం చూడండి, ఆంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు షార్ట్ ఫామ్స్ యూజ్ చేసి మనం మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆట్ ప్లస్ నాట్ ఆంట్ అవుతుంది. సో అట్లాగే హెల్పింగ్ వర్క్ 22 యూజ్డ్ ప్లస్ నాట్. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూజ్డ్ ప్లస్ నాట్ వచ్చేసి మనం ఇన్ నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు యూజ్డంట్ అంటాం అనొచ్చు, లేకపోతే డిడంట్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, డిడంట్ అని కూడా యూజ్ చేసి డిడంట్ యూజ్ ఇలా యూజ్ చేస్తుంటాము. సార్ ఈ డిడంట్ యూజ్ అనేది ఎలా వచ్చింది సార్ అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ఏం లేదు, సింపుల్గా సో ఇదొక్క హెల్పింగ్ వర్బ్ విషయంలోనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. మిగతా ఏ హెల్పింగ్ వర్బులు చేయవు. ఇది ఒక్కటే యూజ్డ్ టు అనేది మీరు సెంటెన్స్ పాజిటివ్ మాట్లాడినప్పుడు యూజ్డ్ టుని చేసి మాట్లాడేస్తారు. ఇంట్రాగేటివ్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు మీకు ఇలా యూజ్ చేసి మాట్లాడుతుంటారు. సో అట్లాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎలా వచ్చింది సార్ డిడంట్ యూజ్ అనేది ఇప్పుడు చెప్తాను మీకు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, యూజ్డ్ అనేది ఉంది కదా, ఈ యూజ్డ్లోనే డిడ్ అనేది ఉందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ యూజ్డ్ నుంచి డిడ్ను బయటకు తీస్తామమ్మా. ఎప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు ఈ డిడ్ను యూజ్ చేయడం వల్ల సో ఇందులో ఉన్న డిడ్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది మరి ఇంకా యూజ్ ఉంటుంది. సో కాబట్టి దానికి ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ, నాట్ అనేది నెగటివ్ యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఏమవుతున్నప్పుడు డిడ్ను యూజ్ బయటకు తీసాం కాబట్టి నాట్ వస్తున్న తర్వాత ఓకే, డిడ్ను ఇక్కడ రాస్తాం, నాట్ను యాడ్ చేసుకుంటాం. సో నాట్ షార్ట్ ఫామ్ ఇది కదా, డిడంట్ యూజ్ అని రాస్తాం అంతే. సో ఇలా అని చెప్పుకోవచ్చు, ఇలా అని చెప్పుకోవచ్చు, కాకపోతే ఇలా చెప్పరు, ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈ డిడంట్ అనే యూజ్ అనేది యూజ్డ్లో నుంచి డిడ్ను బయటకు తీసినాం కాబట్టి డిడ్ బయటకు వచ్చేందుకు యూజ్డ్ అనేది ఏమైంది, యూజ్ అయింది. ఓకే, డిడ్ బయటకు వచ్చేసినందుకు. సో కాబట్టి ఇక్కడ నెగిటివ్ అనేది నెగిటివ్ మామూలుగా నాట్ అనేది వచ్చేసింది. సో కాబట్టి డిడంట్ యూజ్ అని యూజ్ చేస్తున్నాం. ఇది ఒక్క హెల్పింగ్ వర్క్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకా. ఓకేనా? సో అందుకే మేము డిడంట్ యూజ్ అని మాట్లాడిస్తుంటాం. సో హెల్పింగ్ వర్క్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాసెస్ అవే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హెల్పింగ్ వర్క్ చెప్పేటప్పుడు మీకు ఇంకా ఈజీగా ఎగ్జాంపుల్స్తో చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. సో 23rd నీడ్ ప్లస్ నాట్. నీడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, నిడంట్. నీడ్ ప్లస్ నాట్ నిడంట్. నీడ్ ప్లస్ నాట్ వచ్చేసి నిడంట్ అవుతుంది. సో అట్లాగే హెల్పింగ్ వర్క్ 24 లాస్ట్, డేర్ ప్లస్ నాట్. ఏమవుతుంది, డేరంట్. ఓకే, డేర్ ప్లస్ నాట్ డేరంట్ అవుతుంది. అర్థమైపోయింది కదా? సో ఈ విధంగా మనం 24 షార్ట్ ఫామ్స్ను మాట్లాడుతుంటాం. ఎలా చెప్పాలి, డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్, డిడ్ ప్లస్ నాట్ డింట్, am ప్లస్ నాట్ ఆంట్, ఈజ్ ప్లస్ నాట్ isn't, ఆర్ ప్లస్ నాట్ ఆంట్, was ప్లస్ నాట్ wasn't, were ప్లస్ నాట్ weren't, have ప్లస్ నాట్ haven't, has ప్లస్ నాట్ hasn't, had ప్లస్ నాట్ hadn't, ఓకే, can ప్లస్ నాట్ can't, could ప్లస్ నాట్ couldn't, may ప్లస్ నాట్ mayn't, might ప్లస్ నాట్ mightn't, will ప్లస్ నాట్ won't, would ప్లస్ నాట్ won't, shall ప్లస్ నాట్ shan't, షుడ్ ప్లస్ నాట్ షుడెంట్, లేకపోతే షుంట్ అంటాం. సో మస్ట్ ప్లస్ నాట్ మస్టంట్, ఆట్ ప్లస్ నాట్ ఆంట్, యూజ్డ్ ప్లస్ నాట్ వచ్చేసి డిడంట్ యూజ్ అంటాము, లేకపోతే డిడంట్ యూజ్ అంటాము, యూజ్డ్ అని కూడా అంటాం, యూజ్డ్ లేదా డిడంట్. నీడ్ ప్లస్ నాట్ వచ్చేసి నీడంట్, డేర్ ప్లస్ నాట్ వచ్చేసి డేరంట్.
సో ఇట్లాగా మనం 24 షార్ట్ ఫామ్స్ను నేర్చుకుంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటాను. రైట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా సరే నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ సో బుక్స్ ప్యాక్ తీసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. నా సెల్ నెంబర్ 7075793719. మీకు బుక్స్ ప్యాక్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో మీరు 110 బుక్స్ ప్యాక్ని తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుందండి. సో మొత్తం 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీషు 1 వీక్ది, 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. అంటే మీరు 110 బుక్స్ను 5000 రూపీస్ పెట్టి ఒకసారి కొన్నట్లయితే ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి. 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్స్ వస్తాయి, 1 వీక్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి, 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. 6 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 ఇయర్ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు 5000 రూపీస్ పెట్టి ఒకసారి కొన్నట్లయితే ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో లేదు సార్, మేము అంత అమౌంట్ పెట్టుకోలేము, మేము చదువుకుంటున్నాము, ఎలాంటి పని చేయట్లేదు, సో మేము ఖాళీగా ఉన్నాము, సో మాకు కొంచెం అంత అమౌంట్ అంటే ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, 1000 రూపాయలు అవుతుంది. సో అట్లాగే మీరు 30 డేస్ తీసుకోండి, 1000 రూపాయలు అవుతుంది. సో అట్లాగే 45 డేస్ తీసుకోండి, సో 1000 రూపాయలు అవుతుంది. సో అట్లాగే 60 డేస్ తీసుకోండి, 20 బుక్లు వస్తాయి, 1500 రూపాయలు అవుతుంది. సో ఇట్లాగా ఈ కోర్సులో ఏదైనా తీసుకోండి, 21 డేస్ కానీ, 30 డేస్ కానీ, 45 డేస్ కానీ, 60 డేస్ కానీ. సో మీరు ఈ 4 కోర్సులకే నేను ఎందుకు ఒకటేసారి టోటల్ ప్యాక్ తీసుకోమని చెప్తాను 110 బుక్స్ ప్యాక్ అంటే, ఇప్పుడు మీరు ఈ 4 కోర్సులు తీసుకునే లోపే మీకు ఎంత అయింది, 4 కోర్సెస్కే 4500 రూపీస్ అయ్యిందనమాట. 4 కోర్సెస్కే 4 కోర్సులకు కలిపి. సో మీకు ఇక్కడ 21 డేస్కి 1000 రూపాయలు అయింది, 30 డేస్కి 1000 రూపాయలు అయింది, 45 డేస్కి 1000 రూపాయలు అయింది, సో 60 డేస్కి 1500 అయింది. సో ఈ 4 కోర్సులకి మీకు 4500 రూపాయలు అయింది సపరేట్గా కొంటే. సో అట్లా కాకుండా మీరు ఒకేసారి తీసుకున్నట్లయితే 10 కోర్సుల బుక్స్ వస్తాయి కదా, జస్ట్ మీరు ఒక 500 రూపీస్ యాడ్ చేసుకుంటే 5000కు 10 కోర్సెస్ వస్తాయి కదా. సో 4 కోర్సెస్ బెటరా, 10 కోర్సెస్ బెటరా? 10 కోర్సెస్ సంబంధించిన బుక్స్ వస్తే ఏ కోర్సు జరుగుతుండండి. సో సపోజ్ 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు నడుస్తూ ఉంది, బుక్స్ మీ దగ్గరే ఉంటాయి. మళ్ళీ అయిపోయింది అది 21 డేస్ది, 30 డేస్ బ్యాచ్ నడుస్తూ ఉంది, సో మళ్ళీ బుక్స్ మీ దగ్గరే ఉంటాయి, మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం లేదు. సో అట్లా 45 డేస్ నడుస్తూ ఉంది ఆ కోర్సు నడుస్తున్న బుక్స్ మీ దగ్గరే ఉంటాయి, 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే. 60 డేస్ నడుస్తూ ఉంది 60 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, బుక్స్ మీ దగ్గరే ఉంటాయి. సో అట్లాగా మీరు ఒక్కసారి 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఇంకా మీరు కంప్లీట్గా, సో 110 బుక్స్ ప్యాక్లో ఎలా ఉంటుందంటే, మాకు చదవడానికి రాదు, రాయడానికి రాదు, ఏమీ రాదు సార్ అనే దగ్గర నుంచి, కంప్లీట్గా ఏబీసీలు కూడా రావు సార్ అనే దగ్గర నుంచి, కంప్లీట్గా మీరు ఇంగ్లీష్లో నాన్ స్టాప్గా మాట్లాడేంత వరకు. సో రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, రీడింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, హయ్యర్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన కంప్లీట్ బుక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఒక్కసారి తీసుకున్నట్లయితే వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అట్లాగా. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 GB 2-in-1 C టైప్ పెన్ డ్రైవ్ అనమాట. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయి, దీన్ని 2-in-1 అని ఎందుకు అంటాం సార్ అంటే, ఈ పెన్ డ్రైవ్లో మనకు వీడియోల రూపకంగా ఉంటాయి. బుక్స్లో ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు 32 GB పెన్ డ్రైవ్ వస్తుంది, వీడియోలు ఉంటాయన్నమాట. ఈ పెన్ డ్రైవ్ అనేది 2-in-1 అని ఎందుకంటామంటే, ఒకవైపు ఏంటంటే మీరు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు, ట్యాబ్కు ఇచ్చేసుకోవచ్చు, ఇంకోవైపు ఏంటంటే మీరు మళ్ళీ పెన్ డ్రైవ్ లాగా ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేస్తున్నప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. వీటిని రెండింటిని ఎలా ఇచ్చేసుకోవాలి సార్ అంటే, మీరు ఏం చేస్తారంటే బుక్స్ ప్యాక్ తీసుకుంటారు కదా, టోటల్ ప్యాక్ తీసుకుంటే ఈ రెండింటిని కలిపి తీసుకున్న వారు ఎలా ఇచ్చేసుకోవాలంటే, రెగ్యులర్గా లైవ్ క్లాస్ వినాలి, క్లాస్ విన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బుక్స్ చూసుకోవాలి. మీరు ఎక్కడైనా బయటికి వెళ్తుంటారు చూసారా, సపోజ్ మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు,
ఈవినింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటారు, లేదు మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, మళ్ళా రావడానికి ఇంటికి వస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు జర్నీ అనేది ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 1 అవర్, రావడానికి ఒక 1 అవర్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మీరు పాటలు, సాంగ్స్ వినకుండా ఈ పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసుకొని మొబైల్‌కి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ మీరు క్లాసెస్ వినుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క వీడియో 1 అవర్ ఉంటుంది కాబట్టి, సో మీరేందంటే ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మీరు ఆఫీస్‌కెళ్ళేంత వరకు అందులోనే ఉంటారు వీడియోలోనే. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక వీడియో పెట్టుకుంటే ఇంటికొచ్చేంత వరకు అదే వీడియోలోనే ఉంటారు. సో మీరు వాకింగ్ చేస్తున్నారనుకోండి, ఒక 1 అవర్ వాకింగ్ చేస్తుంటారు, లేకుంటే 2 అవర్స్ చేస్తుంటారు. ఒక వీడియో పెట్టుకోండి. సో స్టార్టింగ్ సో 1 అవర్ వరకు క్లాస్ వింటూ వాకింగ్ చేయండి మార్నింగ్ టైమ్. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్. మళ్ళీ ఈవినింగ్ వాకింగ్‌కెళ్ళినప్పుడు ఇట్లాగా రెగ్యులర్ కంటిన్యూ జరగాలి. క్లాసెస్ వినాలి, తర్వాత బుక్స్ చూసుకోవాలి, తర్వాత రెగ్యులర్‌గా పెన్ డ్రైవ్ ఇచ్చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చూస్తే మీకు 100% 1 వీక్‌లోనే మీకు మీకే అర్థమైపోతది. మీలోనే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. మీకు వేరియేషన్స్ అనేటివి కూడా మీకే ఈజీగా అర్థమైపోతాయన్నమాట. ఓకే. సో అట్లాగా బుక్స్ తీసుకుంటే మీకు 5000 రూపీస్ అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. సో విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. అట్లా కాకుండా బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే 7000 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఈ రెండిటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 6000 రూపీస్‌కే రావడం జరుగుతుంది. 110 బుక్స్ వస్తాయి. ప్లస్ ఒక 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. కేవలం 6000 రూపీస్‌కే. ఓకే సార్, మరి నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు సార్ అంటే, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! 7075793719 ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్ అనమాట. మీరు ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గానీ, లేదా ఫోన్‌పే గానీ చేసేసి, మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ 6000 రూపీస్ అమౌంట్ పంపింటారు కదా! మీరు ఇదే నంబర్‌కి గూగుల్ పే ద్వారా గానీ, లేదా ఫోన్‌పే ద్వారా గానీ 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ యొక్క అడ్రస్ అన్నమాట. మీ యొక్క అడ్రస్ 2 కూడా మళ్ళీ ఇదే నంబర్‌కి 7075793719 ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే అడ్రస్ పంపింటారో ఆ అడ్రస్‌కు మీకు కొరియర్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మందికి డౌట్ అనమాట. సార్ మళ్ళీ మేమేమైనా పెన్ డ్రైవ్ కొని మీకు పంపాలని. మీరేం పంపాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలేసి, బుక్స్‌తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్టేట్‌లో ఉన్నా, ఏ విలేజ్‌లో ఉన్నా సరే, మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో, ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మీరు ఏ దేశంలోనే ఉండండి, సో కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. 24 అవర్స్ ఈ నెంబర్ ఎవరు లిఫ్ట్ చేయరు. మీరు డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడతారు. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా కాల్ చేయండి. నేను లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. జాగ్రత్తగా రెగ్యులర్‌గా క్లాసెస్ ఫాలో అవ్వండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీరు ఎవరైనా బుక్స్ తీసుకోవాలనుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా త్వరగా బుక్స్ ప్యాక్ తీసేసుకొని సో ఈ క్లాసెస్ కంటిన్యూ అవ్వండి. రైట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బై ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో